గత ఎన్నికల్లో పశ్చిమ కృష్ణాలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5 చోట్ల స్పష్టమైన ఆధిక్యం కనబరిచిన టీడీపీ రెండోసారి కూడా విజయవాడ పార్లమెంటు బరిలో పాగా వేసేందుకు సిద్ధమవుతోంది. పార్టీ ఏర్పాటైన నాటి నుంచి ఎన్నడూ విజయవాడ పార్లమెంటు బరిలో వరుస విజయాలు నమోదు చేయని టీడీపీ 2019లో ఆ లోటు భర్తీ చేసుకుంటుందా అనే ఉత్కంఠను తెరపైకి తెస్తోంది. కేసినేని నాని, పివి ప్రసాద్ హోరాహోరీగా సిద్ధమవుతున్నారు. సేనా వామపక్షాలు స్నేహపూర్వక పోటీకి దిగడంతో ఇక్కడ ప్రధాన ఫైట్ అధికార ప్రతిపక్షాల మధ్య స్పష్టంగా కనిపిస్తోంది. 2019 జమిలీ ఎన్నికల నేపథ్యంలో విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ మరింత వేడెక్కింది. టీడీపీ, వైసీపీలు హోరాహోరీగా పోరాడుకుంటున్నాయి. రెండు ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాలకే టికెట్లను కేటాయించడంతో ఎవరు విజయవాడను దక్కించుకుంటారో అనే ఉత్కంఠ నెలకొంది. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరగ్గా ఎక్కువ సార్లు కాంగ్రెస్ తన సత్తా చాటుకుంది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో సరోజినీ నాయుడు సోదరుడు, బెంగాలీ సాహిత్యకారుడు హరీంద్రనాథ్ చటోపాధ్యాయ కమ్యూనిస్టుల మద్దతుతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వరుసగా 6 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులే విజయవాడ ఎంపీలుగా లోక్సభలో అడుగుపెట్టారు. వారిలో ప్రముఖ ఇంజనీర్, సాగునీటి రంగ నిపుణులు కేఎల్ రావు 1962, 1967, 1971 ఎన్నికల్లో హ్యాట్రిక్ నమోదు చేశారు. 1982లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన తర్వాత జరిగిన 1984 లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి వడ్డే శోభనాధీశ్వరరావు విజయవాడ లోక్సభ బరిలో సైకిల్ ఖాతా తెరిచారు. 1984, 91 ఎన్నికల్లో ఆయన విజయవాడ పార్లమెంట్ సీటుకు 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు. 1980, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ నేత చెన్నుపాటి విద్యా సైతం విజయవాడ పార్లమెంటుకు 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు. 1996, 98 లోక్సభ ఎన్నికల్లో పర్వతనేని ఉపేంద్ర, 1999 ఎన్నికల్లో టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ రావు, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నేత లగడపాటి రాజగోపాల్ విజయవాడ లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. ఈయన మాజీ ఎంపీ పర్వతనేని ఉపేంద్ర రాజకీయ వారసుడిగా రాజకీయ ఆరంగేట్రం చేశారు. 2004 లోక్సభ ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ సీటును చేజార్చుకున్న టీడీపీ మళ్లీ దశాబ్ద కాలం తర్వాత 2014 ఎన్నికల్లో నెగ్గింది. ఆ పార్టీ తరపున తొలిసారి బరిలోకి దిగిన కేసినేని నాని తన సమీప ప్రత్యర్థి కోనేరు రాజేంద్ర ప్రసాద్ పై 74,862 ఓట్ల మెజారిటీతో నెగ్గుకువచ్చారు. 2019 ఎన్నికల్లో కూడా విజయవాడ కేంద్రంగా టీడీపీ, వైఎస్ఆర్సీపీ పార్టీలే హోరాహోరీగా తలపడనున్నాయి. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ కేసినేని శ్రీనివాస్ బరిలో ఉండగా వైఎస్ఆర్సీపీ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ రంగంలోకి దిగారు. జనసేన నుంచి ముత్తంశెట్టి సుధాకర్ పోటీలో ఉన్నారు. విజయవాడ లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే ఈ సెగ్మెంట్లో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. విజయవాడ తూర్పు, పశ్చిమం, సెంట్రల్తో పాటు తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ సెగ్మెంట్లోకి వస్తాయి. 2014 జమిలీ ఎన్నికల్లో తిరువూరు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాల్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోగా మిగిలిన 5ంటిని టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. తదనంతర పరిణామాల్లో విజయవాడ పశ్చిమ వైసీపీ అభ్యర్థి జలీల్ ఖాన్ తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుత ఎన్నికల నాటికి తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం ఒక్కటే వైఎస్ఆర్సీపీ ఖాతాలో ఉంది. విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్లో తిరువూరు, నందిగామ ఈ 2 మాత్రమే ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు కాగా మిగిలిన 5 జనరల్ కోటాలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న విజయవాడ పార్లమెంటు బరిలో రాజకీయాలు సైతం హాట్ గానే నడుస్తున్నాయి. విజయవాడ పార్లమెంట్ సీటు విషయంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటారు. కాంగ్రెస్ నుంచి గెలిచినా, తెలుగుదేశం పార్టీ నుంచైనా వారే టికెట్లు దక్కించుకుంటూ వస్తున్నారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు తర్వాత ఈ ఆనవాయితీ మరింత బలపడింది. తెలుగుదేశం తరపున ఎంపీలుగా చేసిన వడ్డే శోభనాధీశ్వరరావు గాని, గద్దె రామ్మోహన్ గాని, తాజా ఎంపీ కేసినేని నాని కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారు. కాంగ్రెస్ పరంగా చూసుకున్న చెన్నుపాటి విద్య, పర్వతనేని ఉపేంద్ర, లగడపాటి రాజగోపాల్ సైతం కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున కమ్మ సామాజిక వర్గానికి చెందిన కేసినేని నాని బరిలో ఉండగా వైఎస్ఆర్సీపీ సైతం అదే ఆనవాయితీని కంటిన్యూ చేస్తూ
పొట్లూరి వరప్రసాద్ను రంగంలోకి దించింది. సిట్టింగ్ ఎంపీగా బరిలోకి దిగిన కేసినేని నాని ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన ఎంపీగా ఉన్న 5 ఏళ్లలో పనులు బాగానే చేశారన్న టాక్ క్యాడర్లో ఉంది. టాటా ట్రస్ట్ సహకారంతో తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరంలోని వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడం, రోడ్లు, పక్కా గృహాల నిర్మాణాలని విస్తృతంగా చేశారు. నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధిని పరిచయం చేశారు. అనేక మందికి ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని అందుబాటులోకి తెస్తూ జీవనోపాధి కల్పించారనే టాక్ ఉంది. విజయవాడ పార్లమెంట్ సీటు పరిధిలో తన సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండడం, అభిమానుల మద్దతుతో ఈసారి కూడా ఒడ్డున పడతామనే ధీమాలో కేసినేని శ్రీనివాస్ అలియాస్ నాని ఉన్నారు. సిబిఐ కేసులో కొంతమంది జైలుకి వెళ్ళి బెయిల్ మీద వచ్చిన వ్యక్తిని తీసుకొచ్చిన మీద ఎంపీగా పోటీ చేస్తే విజయవాడ ప్రజలు తల్లిదండ్రులు పెట్టారు. మళ్ళీ అడ్రస్ చేయడానికి మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ తీసుకొచ్చి టికెట్ ఇతని మీద అనేక కుంభకోణాల్లో జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్నటువంటి వ్యక్తిత్వం, అట్లాగే జగన్మోహన్ రెడ్డి హవాలా మొత్తం నడిపించిన హవాలా డబ్బులన్నీ నడిపించిన వ్యక్తి కూడా ప్రజలు తల్లిదండ్రులు గడపడుతున్నారు. రేపు రాబోయే ఎలక్షన్లో 2 లక్షల పైన మెజార్టీ ఇచ్చినాకు ఈ క్రిమినల్స్ అంతా చూడటానికి పేదవాళ్ళ ప్రజలు రెడీగా ఉన్నారు. అట్లాగే వాళ్ళ తెలుగుదేశం పార్టీ 130 నుంచి 159 స్థానాలు గెలుచుకోబోతూ ఉంది. అట్లాగే 19 నుంచి 22 ఎంపీలు గెలుచుకుని ఈ దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించి రేపు ప్రధాని కూడా ఎంపిక చేసేటువంటి స్థాయికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజలు పంపించారు. అయితే కేసినేని శ్రీనివాస్ తన ఫోకస్ అంతా కేవలం గ్రామీణ ప్రాంతాలపైనే కేంద్రీకరించారనే విమర్శ ఉంది. ముఖ్యంగా విజయవాడ సిటీలో ఉన్న 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆయన ఏం చేశారని విపక్ష వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది. ఇక్కడి వారిని అస్సలు పట్టించుకోలేదని విమర్శిస్తోంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విషయానికొస్తే పీవీపీ మంచి పారిశ్రామికవేత్తగా, వ్యాపారవేత్తగా అందరికీ సుపరిచయుడు, వివాదరహితుడిగా పేరు సంపాదించుకున్నారు. విజయవాడ నగరంలోని 3 నియోజకవర్గాల్లో ఆయనకు మంచి పట్టుంది. గ్రామీణ ప్రాంత నియోజకవర్గాలైన జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మైలవరం ప్రాంతాల్లో పార్టీ అభిమానుల సంఖ్య కోకొల్లలుగా ఉందని, అది చాలా మట్టుకు ఆదుకుంటుందని క్యాడర్ భావిస్తోంది. విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రస్తుత దుస్థితి, తనకు అధికారం కల్పిస్తే అభివృద్ధి చేయాల్సిన అంశాలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ధీమాగా ఉన్నారు. నేను నెగిటివ్ పాలిటిక్స్లోకి వెళ్ళాలని అందరికీ చెప్పాను. నేను వచ్చింది రాజకీయం చేయడానికి కాదు, నేను వచ్చింది డెవలప్మెంట్ చేయడానికి. ఆ ఎజెండా, ఆ మోడ్లోంచి నేను కదలను. ఈ 20 రోజులు నన్ను తిట్టి డిస్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటే నేను డిస్ట్రాక్ట్ అవ్వను. మన ఊరు మనం డెవలప్ చేసుకుందాం. ఎకడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ 3 మనం ఇంప్రూవ్ చేసుకుందాం. మన సిటీని వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఇంటూ ఎ గ్లోబల్ సిటీ అని చెప్పను. ఇండియాలో అట్లీస్ట్ మోస్ట్ లివబుల్ సిటీగా చేయాలి. దట్ ఈస్ అవర్ గోల్. వారు చేసిన అభివృద్ధి ఏం చేస్తారో ప్రజలు నిర్ణయిస్తారు. మేము చేయబోయే అభివృద్ధి ఎకడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో క్లియర్ ప్లాన్ ఉంది. 5 సంవత్సరాలు ఏం చేయాలనేది. బిగ్ థింగ్స్ చేస్తానని చెప్పను, స్మాల్ థింగ్స్ ఇన్ బిగ్ వే చేస్తానని చెప్తాను. ఇక జనసేన కూటమి తరపున జనసేన అభ్యర్థి ముత్తంశెట్టి సుధాకర్ విజయవాడ పార్లమెంట్ సీట్లో బరిలోకి దిగారు. చివరి నిమిషంలో వచ్చిన ఆయన ప్రచారం చేసుకుంటున్న గట్టి పోటీ టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ మధ్య అని రాజకీయ విమర్శకులు అంచనా వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ విజయవాడ పార్లమెంటు బరిలో గెలుచుకున్న 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మెజారిటీలు కేవలం 1000 ఓట్ల లోపే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీని ఈసారి తేలిగ్గా తీసుకునే పరిస్థితుల్లో టీడీపీ లేదు. గట్టి పోటీ అనివార్యమని ఇరువురు దిగ్గజ నేతలు ఓ అభిప్రాయానికి వచ్చి ఆ దిశగా ఉధృత ప్రచారం నిర్వహిస్తున్నారు. లోపాయికారి వ్యూహాలతో ప్రత్యర్థుల్ని చిత్తు చేసేందుకు చూస్తున్నారు. గత విజయాల పరంపరను చూసుకుంటే విజయవాడ పార్లమెంట్ సీటులో తెలుగుదేశం పార్టీ వరుసగా 2 సార్లు గెలిచిన రికార్డు లేదు. 1985లో గెలిచిన వడ్డే మళ్లీ 1991లో నెగ్గారు. అలాగే 1999లో గద్దె నెగ్గగా మళ్లీ 2014లో 10 ఏళ్ల గ్యాప్ తర్వాత కేసినేని నాని గెలిచారు. అంటే టీడీపీ ఒక గెలుపు తర్వాత ఖచ్చితంగా బ్రేక్ తీసుకుంది. ఆ లెక్కన ఈసారి వైఎస్ఆర్సీపీ పుంజుకుంటుందా లేదా గత ఆనవాయితీలకు భిన్నంగా వరుసగా నెగ్గి టీడీపీ కొత్త చరిత్ర సృష్టిస్తుందా అనేది మే 23న తేలనుంది. కృష్ణా జిల్లా విజయవాడ, మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గాల డీటెయిల్ పొలిటికల్ రిపోర్ట్స్ చూసాం. మరిన్ని డిపిఆర్లతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. AP 24/7 న్యూస్ ఇస్ మూమెంట్.